జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆ మండలానికి సంబంధించిన దుబ్బతండకు సంబంధించిన ప్రజలు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దుబ్బతండకు సంబంధించి 10-15 రోజుల నుంచి తాగునీటి కోసం ఇబ్బందులు పడతా ఉన్నామని, ఈ సమస్యను అక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి ప్రధానంగా ఎంపీడీఓ ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్ళినా కనీస పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్లడం లేదని, దీంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని, ఇప్పటికైనా తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని దుబ్బతండా వాసులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతివాదులు ఎప్పటికప్పుడు బయటపడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. తాజాగా తొర్రూరు మండల కేంద్రంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ అసమ్మతివాదులంతా కూడా మీటింగ్ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాళ్ళంతా కూడా సమావేశమైన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్ల తిరుపతి రెడ్డి, అదేవిధంగా పిఏసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్తో పాటు ముఖ్యమైనటువంటి నాయకులంతా ఉన్నారు. ప్రధానంగా కార్యకర్తలందరినీ కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పక్కన పెడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు టికెట్లు ఇచ్చే విధంగా ముందుకు వెళ్లాలని, ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలను కలిసామని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు టికెట్లు ఇవ్వకపోతే నియోజకవర్గంలో ఉన్న 6 జెడ్పీటీసీ స్థానాల్లో 6 ఎంపీపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నటువంటి విషయాన్ని అయితే వాళ్ళంతా కూడా వెల్లడిస్తున్నారు.